అన్న నిలబడు ఇట్లా నిలబడు ఇట్లా వార్డు నుంచి చంద్రశేఖర్ అన్న టీడీపీలో జాయిన్ అయినారు. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. వీళ్ళు గత 20 సంవత్సరాల నుంచి శిల్పా మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు. శిల్పా మోహన్ రెడ్డి వీళ్ళకి ఒక పని చేయలేదు. ఊరికే స్పాన్సర్షిప్ ఇస్తానంటాడు, లేకపోతే మీకు ఇది ఇస్తాడంటాడు, అన్ని అబద్ధాలు మాట్లాడతాడు. అందరికీ తెలుసు, నంద్యాల ప్రజలందరికీ శిల్పా ఫ్యామిలీ ఎట్లా ఇది చేస్తారు. ఒక పని చేయదు, అన్ని అబద్ధాలు. ఆయన తండ్రి అబద్ధాలు మాట్లాడతాడు, కొడుకు ఇంకా అబద్ధాలు మాట్లాడతాడు. దానికోసం వీళ్ళందరూ చూసి ఇంకా విసిగిపోయి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ జాయిన్ అయినారు. దానికోసం ఎందుకంటే మీరు చూస్తున్నారు, ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఈసారి ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి. ఎందుకంటే 4 సంవత్సరాలు మీరు చూశారు ఈ జగన్, 5 సంవత్సరాలు మీరు చూశారు ఈ జగన్ పాలన. ప్రతి యువల్ని సతాయించారు, ప్రతి డిపార్ట్మెంట్ని ప్రతి మంచి లీడర్ అయినా సతాయించినాం. వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తల మీద చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు. దానికోసం ప్రజలు కూడా ఈసారి మార్పు కోరుతున్నారు. ప్రజలంతా ఒకటే అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఇక్కడ శిల్పా మోహన్ రెడ్డి వాళ్ళు బయటికి పోతేనే నంద్యాల ఇంకా అభివృద్ధి అవుతుంది. దానికోసం చంద్రబాబు అందరికీ ఒకటే అంటున్నాను, ఇంకా మన దగ్గర 2 రోజుల టైమే ఉంది. మీరందరూ కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడండి. ఖచ్చితంగా మేమంతా ఉంటాము. నేను కానీ ఫారూక్ గారు కానీ ఇంకా మా ముఖ్య లీడర్లంతా మీ వెంబడి ఉంటాము. ఏం భయపడే అవసరమే లేదు. మీరు ఈ 2 రోజులు రాత్రి పగలు కష్టపడి మీ వార్డు నందమూరి నగర్లో భారీ మెజార్టీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. 37వ వార్డు నుంచి స్వచ్ఛందంగా ఇంతమంది ఫిరోజన్న కోసం వచ్చి పనిచేయడము, ఈ పార్టీలో కొత్తగా కలవడము చాలా సంతోషంగా ఉంది. గత 30 సంవత్సరాల నుంచి మేము వైసీపీ వాళ్ళని నమ్ముకొని చాలా ఇబ్బందులు పడినాము. మమ్మల్ని ఎంత హీనంగా చూసినాక అంత హీనంగా చూసినారు. ఆ బాధ తట్టుకొని చెప్పడానికి కూడా వర్ణాతీతం. కాబట్టి
ఫిరోజన్న కోసము తెలుగుదేశం పార్టీ కోసము స్వచ్ఛందంగా మేము పనిచేయడానికి వచ్చినాము. అన్నను అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించుకుంటాము. నందమూరి నగర్లో చాలా మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి మేము ఓట్లను గెలిపించుకుంటాము.